ఆకాశవాణి పరీక్షా పే చర్చ చర్చా కార్యక్రమం. ఇందులో డిపిఎస్ నాచారం ఉపాధ్యాయులు కోఆర్డినేటర్ శ్రీమతి సంధ్యా రమాకాంత్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ నగేష్ కుమార్, ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. వినండి పరీక్షా పే చర్చ చర్చా కార్యక్రమం. నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న మరోసారి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థుల్ని ఉద్దేశించి తన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో ముచ్చటించబోతున్నారు. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలు ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రస్తావించిన పలు అంశాలు, అలాగే తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థులు వీరు ముగ్గురిని ఉద్దేశించి ఆయన అనేక అంశాలని తన ఎగ్జామ్ వారియర్స్ లో భాగంగా చేపట్టిన ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఆ అంశాలని మనం మరొకసారి గుర్తు చేసుకుని ఈసారి పరీక్షా పే చర్చలో ఆయన ఎలాంటి అంశాలు ప్రస్తావించబోతున్నారు, అది విద్యార్థులకు ఎలా ఉపయోగపడిపోతుంది, ఇలాంటి అన్ని అంశాల గురించి ఈ రోజు మనం చర్చించుకుందాము. ఇందుకోసం మనతో ఉన్నారు స్టూడియోలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం 8వ తరగతి కోఆర్డినేటరు, ఉపాధ్యాయురాలు శ్రీమతి సంధ్యా రమాకాంత్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. అలాగే సీనియర్ పాత్రికేయులు శ్రీ నగేష్ కుమార్ గారు. నమస్కారం అండి. వీరితో పాటు ఇంకా కొంతమంది విద్యార్థులు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వీరంతా గతంలో పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఆన్లైన్ లో కానీ వ్యక్తిగతంగా కానీ పాల్గొని ఫాలో అయిన వాళ్లేను. వీళ్ళలో సిద్ధి సింగ్ ఉన్నారు, అద్వైత్ కొల్తా ఉన్నారు, అలాగే ధృతి ఉన్నారు, 10వ తరగతి విద్యార్థిని, అలాగే 11వ తరగతి చదువుతున్నారు నిఖిల. వీరంతా మనతో స్టూడియోలో ఉన్నారు. వీళ్ళ అభిప్రాయాలు ఏమిటి అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సిద్ధి, యూ ప్లీజ్ టెల్ us about your experience about परीक्षा पे चर्चा. How did you feel? नमस्कार मैम. तो सबसे पहले द फर्स्ट थिंग जो मुझे लगा, दिस इज द फर्स्ट टाइम कि किसी प्राइम मिनिस्टर ने, जहाँ तक मुझे पता है, एजुकेशन के ऊपर इतना एक्टिव रोल लिया है, एंड विच इज व्हाट आई लाइक द मोस्ट अबाउट द प्रोग्राम. द अदर थिंग जो मुझे सबसे समझ आया पूरे प्रोग्राम, जो भी मैंने एक सेशन अटेंड किया था, कि वो जो कॉन्वर्सेशंस थे वो एक्चुअली बहुत रियल टॉपिक्स पे थे. स्टूडेंट स्ट्रेस, एग्जाम रिलेटेड स्ट्रेस, पेरेंट्स कैसे हेल्प कर सकते हैं, हमें एग्जाम सीजन में क्या क्या करना चाहिए और क्या नहीं करना चाहिए, एंड काफ़ी सारी चीज़ें, रियलिस्टिक ऑप्शंस थे, एंड काफ़ी सारे सोचने के बारे में मुझे अपॉर्चुनिटी दी गई. And Advait, what is your experience? లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల ప్రత్యక్షంగా అక్కడ ఉండి వినలేకపోయాను, కానీ ఆన్లైన్ మోడ్లో పరీక్ష పే చర్చ నేను విన్నాను. నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం ఏంటంటే, మన ప్రైమ్ మినిస్టర్ గారు మన దేశంలో ఉన్న స్టూడెంట్స్ అందరు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ జీవితాలు ఎట్లా నడుస్తున్నాయి, వాళ్ళ ఇంట్లో, పాఠశాలలో వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా ప్రవర్తించకూడదు, పరీక్షల్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఎట్లా రాయాలి, అట్లాంటి అంశాలన్నీ కవర్ చేస్తున్నారు ఆయన. అన్నిటికన్నా నచ్చింది అది విషయం. ఇంకొకటి ఏంటంటే, ఉక్త విద్యార్థులు పాల్గొని వాళ్ళ సైడ్ నుంచే కాదు కాంట్రిబ్యూషన్స్, ఇంట్లో పేరెంట్స్ చేసేవి కానీ, స్కూల్లో టీచర్స్ చేసేవి కానీ, అట్లాంటి ఆస్పెక్ట్స్ మీద కూడా ఆయన టచ్ చేస్తున్నారు కాబట్టి నాకు చాలా నచ్చింది. And Dhriti, what is your impression and what is the take home that you have considered? Namaskaram, madam. So when I watched the Pariksha Pe Charcha online session, I was impressed. This was the first time a Prime Minister has ever taken an initiation to give the students, to provide the students with a platform to voice out their issues of stress and how they should better manage their time, and also how the parents can best support their children during this stressful time. And I definitely loved the fact that the Prime Minister took out his time to respond to the questions and provide advice to the students on a one-to-one basis. And Nikhila, what about you? Namaste ma'am. As all of my friends have earlier said, this is the first time, as far as we know, a Prime Minister has taken the initiative to interact with the country. And especially I think this is really important for countries like India, where almost the entire population is youth. We're a country with the largest youth population. And hence, when the Prime Minister takes steps like this to interact with the students on a grassroots level, try and understand the problems that they go through, instead of just giving their opinions, trying to see what are the questions we have and discussing these very real issues, be it like the different learning types of students, the support we get from parents, anxiety issues, stress issues, all of these that are very well answered in a way that students can truly understand and apply to their life. These are things that are very solid and practical advices that we are really glad we were able to hear from the Prime Minister of our country.
గతంలో జరిగిన పరీక్ష పే చర్చ కార్యక్రమాల్ని ఆన్లైన్ ద్వారా విన్నాయి. అయితే ఆ సందర్భంలో ప్రధానమంత్రి మాట్లాడిన మాటల్ని, ఆయన ఇచ్చిన సమాధానాల్ని, ఆయన అడ్రస్ చేసిన సమస్యల్ని గురించి పిల్లలు చాలా చక్కగా అనలైజ్ చేసి చెప్పారు. నగేష్ కుమార్ గారు చెప్పండి, అసలు ఈ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి ఇంత ప్రాధాన్యత ఎలా వచ్చిందంటారు? ఇన్ని సంవత్సరాలు ఈ సమస్యను ఎవరు అడ్రస్ చేయలేదు. ఈ సమస్య ఎప్పుడు వచ్చేది? ఏదో టీచర్స్ డే నాడు కానీ, చిల్డ్రన్స్ డే నాడు కానీ దీని గురించి నాయకులు కానీ, దాని తర్వాత టీచింగ్ కమ్యూనిటీ మాట్లాడుతుండేవాళ్ళు. దాని తర్వాత అందరూ మర్చిపోయేవాళ్ళు. బట్ అప్పుడు కూడా ఏమిటంటే ఎగ్జామినేషన్ ప్లస్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన స్ట్రెస్ ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడేది ఒక సైకాలజీ ప్రొఫెసరో లేకపోతే సోషల్ సైన్సెస్ లో ఉన్నవాళ్ళు వాళ్ళే మాట్లాడేవాళ్ళు. అదే కొంచెం ఒక హైయర్ లెవెల్లో మాట్లాడేవాళ్ళు. స్కూల్ స్టూడెంట్స్ కానీ సెకండరీ స్కూల్ లెవెల్లో స్టూడెంట్స్ కి అది రిజిస్టర్ అయ్యేలాగా ఎప్పుడు ఎవరు మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే కరెక్ట్ గా కనెక్ట్ అయ్యారు. ఆయన ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటే ఒక ఉదాహరణ చెప్పారు, స్ట్రెస్ కి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎక్కడో సచిన్ తెండూల్కర్ అన్నారు. ఇప్పుడు అందరు పిల్లలు సచిన్ తెండూల్కర్ తో రిలేట్ అవుతారు. వాళ్ళు న్యాచురల్లీ సచిన్ తెండూల్కర్ ఇట్లాగా అన్నాడా అని. ఇప్పుడు కపిల్ దేవ్ ఉన్నాడు. కపిల్ దేవ్ ఏమన్నాడు స్ట్రెస్ గురించి అంటే, నేను ఉదాహరణ చెప్తున్నాను. స్ట్రెస్ క్రికెటర్స్ అంటారు, నేను ఈ టెస్ట్ మ్యాచ్ ఆడలేను, స్ట్రెస్ నాకు ఎక్కువ అయిపోయింది, నేను ఈ వన్డే సిరీస్ ఆడలేను, స్ట్రెస్ భరించలేకపోతున్నాను, అందుకు నేను స్కోర్ చేయలేకపోయాను. ఏమన్నా అంటే క్రికెట్ కానీ ఎగ్జామ్ కానీ ఇది ఫన్ ఒకటి, దీన్ని సరదాగా చేయాలి. నువ్వు స్ట్రెస్ తో ఉండగా నువ్వు క్రికెట్ మ్యాచ్ ఆడుకో. అట్లే ఎగ్జామ్ రాయాలంటే నువ్వు స్ట్రెస్ అన్హ్యాపీనెస్ అంతా పక్కన పెట్టి నువ్వు ఎగ్జామినేషన్ ప్రాపర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో అడ్రస్ చేస్తే, పిల్లలు చాలా మటుకు ఒక క్వశ్చన్ అడిగారు, మాకు మెమరీ లాస్ట్ మినిట్ లో బ్లాంక్ అయిపోతున్నది, ఏం చేయాలి అంటే నువ్వు ప్రాపర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఏమన్నారు, నీ ఫస్ట్ నీ మైండ్ ని అసలు ఎంప్టీ చేయి, డీ ఫోకస్. బకెట్ లోంచి నువ్వు ఖాళీ చేస్తేనే మళ్ళీ నీళ్ళు నింపగలవు. సో డీ ఫోకస్. సో ఫస్ట్ ఏమిటంటే నీ మెమరీ చిప్ లో ఏమి రిజిస్టర్ కాదు అన్లెస్ యూ డీఫోకస్. సో డీఫోకస్ అండ్ దెన్ స్టార్ట్ స్టడింగ్ అని ఇలాంటివన్నీ కొన్ని మెమరీ చిప్, సచిన్ తెండూల్కర్ ఇలాంటివన్నీ చెప్తే పిల్లలకి కరెక్ట్ గా అది రిజిస్టర్ అయింది, బాగా కనెక్ట్ అవుతుంది. దీనికి ఇంకొక ఇదేమిటంటే మొదటిసారి 2018లో ఈ ప్రోగ్రామ్ మొదలెట్టినప్పటికీ గత ఏడాది 2022లో ఈ పరీక్ష పే చర్చ కార్యక్రమం చేసే నాటికి ఈ కార్యక్రమంలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఇట్లా పాల్గొన్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిందండి. లాస్ట్ ఇయర్ నెంబర్స్ కనుక తీసుకుంటే 12 లక్షల మంది పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వీక్షించారు, చూశారు. అలాగే 2,75,000 మంది టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా పేరెంట్స్ చూడండి, దాదాపు 90,000 మంది పేరెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఇది ప్రతి సంవత్సరము దీని ప్రాధాన్యత పెరుగుతోంది, విస్తృతి పెరుగుతోంది. అలాగే ఈసారి ఇంకా పిల్లలకి రకరకాల పోటీలు పెట్టి అక్కడ నేరుగా పాల్గొనే పిల్లలకి అవకాశం కల్పించడానికి రకరకాల అంశాల మీద వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడము, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. దాంట్లో మంచి అభిప్రాయాల్ని, మంచి క్వశ్చన్స్ ని రైజ్ చేసిన పిల్లల్ని నేరుగా అక్కడికి పిలిచి ఆ విద్యార్థులతోటి ముచ్చటిస్తున్నారు. సంధ్యా రమాకాంత్ గారు, మీరు చెప్పండి, గతంలో ఢిల్లీలో తల్కతోరా స్టేడియంలో జరిగిన ఈ పరీక్ష పే చర్చ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు. అక్కడ మీకేమనిపించింది? ప్రత్యక్షంగా ప్రధానమంత్రిని మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం చూసిన తర్వాత మీరేమనుకున్నారు? నమస్కారం అండి. సో యాజ్ అ పేరెంట్ అండ్ యాజ్ అ టీచర్ నేను ఒక టెస్ట్ లాంటిది రాసాము. అది సెలెక్ట్ అవుతానని కూడా అనుకోలేదు. కానీ ఆ ఫోన్ వచ్చినప్పుడు, సెలెక్ట్ అయినప్పుడు ఇట్ వాజ్ రియలీ అ గ్రేట్ ఫీలింగ్. అక్కడ ఒక పోటీలు అరేంజ్ చేశారు పిల్లలకు. పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారు, నేను అంతనే ఎంజాయ్ చేశాను. అండ్ దెన్ దే టుక్ us టు తాల్కటోరా. ఎంత భవ్యంగా ఉందంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు పిల్లలతోని ఇంత మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నారు. పిల్లల నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదించారు. అందరితోని మాట్లాడుతూ లోపలికి వచ్చారు. వచ్చాక వెన్ హీ స్టార్టెడ్ టాకింగ్ ఇట్ వాజ్ మెస్మరైజింగ్. అండ్ ఆయన చిన్న చిన్నవి పిల్లల మనసులలో ఉన్నాయి అన్ని తెలుసుకుని రాసినట్టున్నారు ఆ బుక్ లో. ఇట్ ఈస్ కాల్డ్ ఎగ్జామ్ వారియర్స్ టు ఎగ్జామ్ వారియర్స్. అంటే వరి చేయకుండా వారియర్స్ గా తయారేమండి. సో అలా ఆ బుక్ రాసింది ఆయన ఒక స్టూడెంట్ లాగా ఊహించి రాసుకున్నారు.
అట్లా రాసుకుంటూ పోయారు. అండ్ అక్కడ కూడా పిల్లలు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు అన్నిటికీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక ప్లేయర్, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, హీ కోటెడ్, సౌత్ కొరియన్. ఆయన 11 నెలల ముందు ఒక కోమాలో ఉండేవాడు. 11 నెలల తర్వాత బ్రాంజ్ మెడల్ గెలిచాడు వింటర్ ఒలింపిక్స్ లో. సో అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి హీ సెడ్ లైక్ పిల్లలు అందరూ ఎందుకు చేయలేరు. As I'm going back to Nageshwarao garu, he said defocus ante anni negative thoughts తీసేయండి, because every child has different capabilities. వాళ్ళు వేరుగా నేర్చుకుంటారు, అందరూ ఒక్కటేలాగా నేర్చుకోలేరు. ఒకరికి ఒక్క విధంగా నేర్చుకుంటారు, ఇంకోరు ఒక్క విధంగా రిమెంబరెన్స్ ఉంటుంది. ఆ అన్నిటిని అడ్రస్ చేసి పిల్లలతోని మాట్లాడి, ఇంకోటి ఆ టైంలో ఆయన పబ్జి గురించి మాట్లాడారు. ఆ పబ్జి గురించి మాట్లాడితే పిల్లలందరూ ఎంతూజియాస్టిక్ అయిపోయారు, ఎందుకంటే దట్ వాజ్ అ గేమ్ విచ్ వాజ్ క్లోజ్ టు దర్ హార్ట్. సో ఎవ్రీబడి వాజ్ ఏబుల్ టు కనెక్ట్. అంటే పరీక్షలతో పాటు పరీక్షల యొక్క వరీస్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి అనేది విద్యార్థులకు చెప్తూనే అప్పుడు ఆనాటి సామాజిక అంశాలు, సోషల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అప్పుడు రూల్ చేస్తున్న సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పరీక్ష పే చర్చలో కనెక్ట్ చేసుకుంటూ విద్యార్థుల్ని వాళ్ళకి నచ్చే భాషలో, వాళ్ళకి నచ్చే ఉదాహరణలతో చెప్పడం అనేది గమనించవచ్చు. చెప్పండి నగేష్ కుమార్ గారు, ఇప్పుడు దీని నుంచి మీకు ఓవరాల్ ఇంపాక్ట్ ఎట్లా ఉందని ఇప్పుడు మనం అనుభవాలు వింటున్నాము. అలాగే ఇంతకు ముందు కూడా మీడియాలో కూడా ఇంతకు ముందు పరీక్ష పే చర్చలో పాల్గొన్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పిల్లలది విన్నాము. అలాగే మనం ఇతర స్కూళ్ళల్లో కూడా ఉన్న పిల్లలతో మాట్లాడుతున్నాము, మీడియా అంతా మాట్లాడుతుంది, వాళ్ళ అనుభవాల్ని షేర్ చేస్తున్నారు. ఈ ఇంపాక్ట్ని మనం ఎట్లా అసెస్ చేయాలి? ఇంత ప్రభావం ఎలా వచ్చిందంటారు? దీని యొక్క దీర్ఘకాల ప్రభావం ఎలా ఉండబోతుందంటారు? ఇంపాక్ట్ గురించి సమాధానం చెప్పే ముందు ఆయన చాలా కొత్త విషయాలు చెప్పారు. ఇప్పటిదాకా ఎవరి నోట్లోంచి ఈ విషయం వినలేదు. ఆయన ఏమన్నారంటే, నేను లైఫ్లో డాక్టర్ని, ఇంజనీర్ని, సైంటిస్ట్ని, ఏరోనాట్ని ఇది అవుతానని కాదు, నువ్వు లైఫ్లో ఏం చేస్తావు అనేది, నువ్వు ఏం చేస్తావని ఒకసారి నిర్ణయం తీసుకుంటే నీకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఆయన ఏపీజే అబ్దుల్ కలాం ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆయన ఏమిటంటే ఫైటర్ పైలట్ అవుదాం అనుకున్నాడు, బట్ కాలేదు ఆయన. బట్ పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. పెద్ద సైంటిస్ట్ కాకుండా ఇండియాలో ఒక గ్రేట్ ప్రెసిడెంట్గా తయారయ్యాడు. సో ఎయిమ్ ఏమిటంటే ఏం చేస్తావా లైఫ్లోని అని తీసుకోవాలి. స్టూడెంట్స్ రిపీటెడ్గా ఒకటే క్వశ్చన్స్, టెన్షన్, నర్వస్నెస్, లాస్ ఆఫ్ మెమరీ, ఈ మూడిటి గురించే అడుగుతూ ఉన్నారు. ఇంకొక అంశాన్ని కూడా చాలా ప్రముఖంగా ప్రతి ఎడిషన్ లోనే చెప్తున్నారండి. తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టద్దు, మీరు ఇలా అవ్వండి అలా అవ్వండి అని చెప్పొద్దు, మీ ఆకాంక్షల్ని వాళ్ళ మీద బలవంతంగా ఇంపోజ్ చేయొద్దు అన్న విషయం ఒకటి చాలా ప్రధానంగా చెప్తున్నారు. ఏమన్నారంటే, తను కాలేకపోతాడు డాక్టర్, కొడుకుని ఎందుకు డాక్టర్ చేయాలని అనుకుంటాడు, లేకపోతే డాక్టర్ అయితే మళ్ళీ డాక్టర్ అవ్వాలని అనుకుంటాడు. సో ఏమిటంటే చాలా మటుకు ఈ పియర్ ప్రెషర్ చాలా మటుకు స్టూడెంట్స్ మీదే కాదు, పేరెంట్స్ మీద కూడా చాలా మటుకు ఇది యాక్ట్ ఒక ఉంటుంది. ఎలాగా, ఒక సోషల్ గ్యాదరింగ్ లో మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఏం చేస్తున్నారంటే ఆయనకి ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఒకటి ఉంటుంది, మొదటి నుంచి అనుకుంటారు మా పిల్లలు ఇది చేస్తున్నారు అనేది. సో దాంతో ఒక ఇబ్బంది వస్తుంది. మూడోది ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ నర్వస్నెస్ గురించి ఏమన్నారంటే, రిజల్ట్ అనేది బై ప్రోడక్ట్. ఏది నువ్వు ఎగ్జామ్ బాగా రాయడమే ముఖ్యం. ఆయన ఒక స్టూడెంట్ అడిగేసారు, ఆయన మీరు ఎప్పుడైనా ఎలక్షన్ లో మీరు వెళ్ళినప్పుడు మీరు నర్వస్ ఫీల్ అవుతారంటే, నేను చాలా కాన్ఫిడెన్స్ తో పోతాను, గెలుస్తానో లేదో అనే తర్వాత సంగతి, మీరు కూడా అట్లాగే వెళ్ళండి. ముందు మన ప్రయత్నం అదే. ఫైనల్ గా ఏమిటంటే, ఇంపాక్ట్ వచ్చేసరికి ఈ 5 ఏళ్లలో ఈ సంఖ్య పెరుగుతున్నది కనుక డెఫినెట్లీ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. స్టూడెంట్స్ లో ఎంతూజియాజం పెరుగుతున్నది. ఇంపాక్ట్ స్టడీస్ ఇంకా చేయాలి. ఇప్పుడు ఏమిటంటే వేరే దేశాల్లోని దీని గురించి చాలా స్టడీస్ జరిగాయి. ఈ మెమరీ పవర్ ని ఎట్లా రిటైన్ చేయాలి అంటే, ఈ మెమరీ పవర్ కి ఏమిటంటే దానికి ఒక ఫ్లో స్టడీస్ అని కొన్ని ఉన్నాయన్నమాట. దానికి ఏంటంటే దాని మీద కన్సన్ట్రేట్ చేయాలి. ఊరికైనా కన్సన్ట్రేట్ ఎట్లా చేయాలి, ఏ పని అయితే మేము చేస్తున్నామో దాని మీద శ్రద్ధే కాదు, దాని మీద ఏమిటంటే ఒక లవ్ ఫర్ దే వాట్ యు ఆర్ డూయింగ్ ఉంటేనే అది రిజిస్టర్ అవుతుంది, అది లేకపోతే అది కాదు. ఇలాంటి పాయింట్స్ ఆయన బాగా ఇచ్చేసాడు. సో ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఇందాక మనం చర్చించుకుంటున్నాం. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇవన్నీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమ్ మినిస్టర్ చెప్పిన కానీ వేరే సోర్స్ నుంచి వచ్చిన దాన్ని కానీ, ఈ సంవత్సరం ఏంటంటే ఓల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి ట్రాన్సిషన్ చేస్తాం.
దాంట్లో ఈ కొన్ని పాయింట్స్ ఒక ఇంక్లూడ్ చేస్తే ముఖ్యంగా మార్కుల స్ట్రెస్ ఉండకుండా చేసేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మార్క్స్ అనేది పోయింది, గ్రేడ్స్ అనే సిస్టమ్ వస్తున్నది. స్టూడెంట్స్ కొంతమంది ఏమన్నారంటే మాకు 80 to 90% వచ్చినా కూడా మా పేరెంట్స్ అన్హ్యాపీగా ఉన్నారు. గ్రేడ్స్ వస్తే కొంచెం ప్రెషర్ స్టూడెంట్స్ మీద తగ్గుతుంది. ఐ థింక్ టైం వచ్చింది ఇంకా గ్రేడ్స్ కి. మనం చాలా స్కూల్స్ మారిపోయి గ్రేడ్స్ కి, నేను అనుకోవడం డిపిఎస్ కూడా మారి ఉంటుంది. సంధ్యా మేడం చెప్పండి, మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు కాబట్టి ఎలాంటి అంశాలని ప్రధానమంత్రి తన పరీక్ష పే చర్చ కార్యక్రమంలో ప్రస్తావించారు, ముఖ్యంగా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకి కానీ? ముఖ్యంగా ప్రధానమంత్రి గారు స్టూడెంట్స్ కి గానీ వాళ్ళు చెప్పారనమాట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి. దట్ వాజ్ ది ఫస్ట్ థింగ్. రెండోది ఏమన్నారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? రెగ్యులర్ ప్రాక్టీస్. యూ మస్ట్ డూ ద థింగ్స్ అగైన్ అండ్ అగైన్. ప్రాక్టీస్ చేస్తేనే గానీ మీకు రాదు. ఇంకోటి ఏమన్నారంటే పేరెంట్స్ గానీ, చుట్టాలు, బంధువులు, పియర్స్ అందరూ వాళ్లకు దే కంపీట్ విత్ ఈచ్ అదర్. అంటే నువ్వు ఇట్లా ఉన్నావు, వాళ్ళ అబ్బాయి చూడండి ఇలా ఉన్నాడు, నువ్వు ఎందుకు ఇంత చెయ్యలేవు అంటే పిల్లల మీద ప్రెషర్ పెరుగుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ కంపీటింగ్ విత్ అదర్ చిల్డ్రన్ ఆర్ సిబ్లింగ్స్, దే సెడ్ కంపీట్ విత్ యువర్ సెల్ఫ్. నాకు ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో 30 మార్కులు వచ్చాయి 80 నుంచి. సో నెక్స్ట్ ఎగ్జామ్ లో నాకు 35 వస్తే ఐఎమ్ బికమింగ్ బెటర్. ఆయన అన్నాడు రోజుకి మీరు మీతోనే పోటీ చేసుకొని ముందుకెళ్ళండి. దట్ ఈస్ వన్ వే ఆఫ్ రెడ్యూసింగ్ స్ట్రెస్. ఇంకోటి ఏమన్నారంటే ఫోన్ వద్దు, గేమ్స్ వద్దు, టీవీ వద్దు, అన్ని బంద్ చేసేస్తారు పేరెంట్స్. అట్లా కాకుండా పిల్లలకి టైం మేనేజ్మెంట్ నేర్పియండి. చదివేది ఇంత టైం చదవండి, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి, డూ వాట్ యు లైక్. అది మైండ్ రిలాక్స్ అవుతుంది. విత్ దాట్ డీఫోకస్ అవుతుంది. రిలాక్స్ అయ్యి డీఫోకస్ అయితే యు ఆర్ రెడీ ఫర్ అ న్యూ ఇన్నింగ్స్. దట్ వాజ్ వన్ ఆఫ్ హిస్ టేక్ అవేస్. ఇంకోటి ఏంటంటే హీ సెడ్ లైక్ పిల్లలతో కూర్చొని మాట్లాడండి, వాళ్ళని ఇది చెయ్యకు, అది చెయ్యకు, ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో అని కాదు, మాట్లాడండి. మీ స్ట్రెస్ ఏంటి, యూ డోంట్ రిమెంబర్, సరే నేను కూర్చుంటాను నీతోని, నేను మాట్లాడతాను. పిల్లలని మాట్లాడియండి, మీరు మాట్లాడండి. పేరెంట్స్ టీచర్స్ కి ఏమన్నారంటే బ్రాండింగ్ చెయ్యొద్దు. క్లాస్ లో వాళ్ళని డోంట్ డిమీన్ దెమ్. అంటే క్లాస్ లో వెదవవి, నువ్వేం చదవవు, అట్లా మాట్లాడకూడదు. పియర్స్ ముందు వాళ్ళని ఇన్సల్ట్ చేయొద్దు, తక్కువ చేయకూడదు. మీకు ఉంటే లైక్ మీ అడ్రస్ ద ప్రాబ్లం. ఇఫ్ యూ కెనాట్ అడ్రస్ ద ప్రాబ్లం, ఆస్క్ సంబడి టు డూ ఇట్. బట్ మీరు మాత్రము వాళ్ళని బ్రాండ్ చేయొద్దు. అదొకటి. ఇంకోటి మా డిపిఎస్ లో వీ హ్యావ్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్తున్నారు కదా, ఇట్ ఈస్ మోస్ట్లీ స్కిల్ బేస్డ్. ఇప్పుడు గ్రేడింగ్ కాకుండా స్కిల్ బేస్డ్. ఏ పిల్లలు ఎట్లా చదవాలో అట్లా చదువుతారు. కొంతమంది ఏమో చూసి నేర్చుకుంటారు, కొంతమంది రాసి నేర్చుకుంటారు, కొంతమంది ఆర్ట్ డ్రా చేసుకొని నేర్చుకుంటారు. సో ఆ స్టైల్స్ లెట్ ద చైల్డ్ లెర్న్ హౌ హీ లెర్న్స్ అండ్ దెన్ పుట్ ఇట్ ఫార్వర్డ్. అది ముందుకు పెట్టామనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ ద టీచర్ టు గ్రేడ్ ద చైల్డ్ అండ్ ద చైల్డ్ విల్ ఆల్సో నాట్ ఫీల్ అయ్యో నాకు డ్రాయింగ్ రాదు కదా, నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద చైల్డ్ ఆల్సో మ్యాటర్స్. సో అలా దిస్ థింగ్ అండ్ వెరీ proud to say that DPS is following all these strategies. ఇప్పుడే NEP వచ్చినప్పుడు కాదు, మేము ముందు నుంచే ఈ స్ట్రాటజీస్ ఫాలో చేస్తున్నాం. అందుకనే ఈసారి పరీక్ష పే చర్చ కార్యక్రమానికి డిపిఎస్ నాచారం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అవును మ్యామ్, అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు అవర్ ప్రిన్సిపల్ మ్యామ్, బికాస్ తను మాకు ముందుకు తీసుకెళ్తుంది. మమ్మల్ని ఓన్లీ టీచర్సే కాదు, చాలా మోటివేట్ చేస్తారు, పిల్లలను మోటివేట్ చేస్తారు. సో షీ ఆల్వేస్ కీప్స్ పుషింగ్ అస్ టు రేజ్ ద బార్. సో నాగేష్ కుమార్ గారు ఇప్పుడు విన్నారు, ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి పాల్గొని దాంట్లో ఆయన ప్రస్తావించిన చాలా సైంటిఫిక్ అంశాలు ఉన్నాయి. దాంట్లో అదంతా మంచిగా ఆలోచించి ప్రస్తావించిన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 5 ఎడిషన్స్ అయినాయి. 27వ తారీఖున జరగబోయే పరీక్ష పే చర్చలో ఈసారి ఎలా ఉండబోతుంది, ఎలా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చాలా మటుకు స్టూడెంట్స్ ప్రతిసారి కొత్త కొత్త క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే మెయిన్ గా ఏమిటంటే క్వశ్చన్స్ ఏమిటంటే స్ట్రెస్, దాని తర్వాత మెమరీ
మెమరీ ఫెయిలియర్, దాని తర్వాత ఎగ్జామ్ ఫియర్స్ అవన్నీ వస్తున్నాయి. బట్ నేను అనుకోవడం దీంతో స్టూడెంట్స్ కూడా వాళ్ళకి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమంది సిలబస్ గురించి ఇచ్చేసారు, ఇది సిలబస్ కంప్లీట్ కావట్లేదు. దాని తర్వాత ఇంకో కామన్ కంప్లైంట్ ఏమిటంటే మరి ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ ఉందో లేదో కానీ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అనేది అదొక ఊతపదం అయితే. సో ఇవన్నీ స్టూడెంట్స్ కి చాలా సీరియస్ కన్సర్న్స్. సో దాన్ని ఎట్లాగ ట్యాకిల్ చేయాలి అనేది. దాని తర్వాత పేరెంట్స్ కి టీచర్స్ కూడా గైడెన్స్. పేరెంట్స్ గురించి చాలా మంది కంప్లైంట్ చేశారు అక్కడ, ఏమిటంటే మా పేరెంట్స్ చాలా ప్రెషర్ తీసుకొస్తారని. స్టూడెంట్స్ కి ఏం చెప్పారంటే ప్రధానమంత్రి గారు, మీరు పేరెంట్స్ ని రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పేది వినాలి. బట్ పేరెంట్స్ ఏమిటంటే మీరు మంచి స్కూల్లో వేసేసారు కనుక మీరు వాళ్ళని స్కూల్లో వేసేస్తే మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనేది కాదు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. టీచర్స్ కి ఏమన్నా అంటే దిస్ ఇస్ ఇంపార్టెంట్ పార్ట్. క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఏమిటో మరి అది మరి ఇట్స్ పార్ట్ ఆఫ్ అ పాలసీ. ఏంటంటే టీచర్స్ కి ఏమని చెప్పారంటే, మీరు ఫ్యామిలీ డాక్టర్ లాంటి వాళ్ళు, ఆ స్టూడెంట్ మైండ్ లో ఏముంటుందో, ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఏముందో, స్టూడెంట్ ఎందుకు బాగా చేస్తున్నాడో, ఎందుకు బాగా చేయటం లేదో అది మీరు స్టూడెంట్ తో ఇంటరాక్ట్ అయ్యి దాన్ని మీరు గమనించాలి. దాని ప్రకారం దానికి సంబంధించిన స్టూడెంట్స్ ని ఇది చేయాలని ఆయన ఏమన్నా అంటే స్టూడెంట్స్ ఏం చెప్తుంటారంటే, అసలు ఒక సేయింగ్ ఉంది, పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, లివ్ ఇన్ ద ప్రెసెంట్. మీరు ప్రస్తుతంలో ఉండండి. మీరు ఏదో పాత ఏదో జరిగిపోయింది, లేకపోతే మంచి మార్కులు రాలేదు, లేకపోతే ఫ్యూచర్లో ఏదో పెద్ద అయిపోతానే, మీరు ఈ రోజు ఏం చేస్తున్నారో దాని మీద ఫోకస్ అయ్యి ఆ దృష్టితో మీరు ఎగ్జామ్ రాయండి అనేది వాళ్ళకి స్పష్టంగా ఒక మెసేజ్. లెర్నింగ్, కాన్స్టెంట్ లెర్నింగ్ ఆయన ప్రత్యేకం ప్రతి పరీక్ష పే చర్చలో చెప్తున్నారు. అంటే లెర్నింగ్, ఈ రోజు ఎగ్జామ్స్ రాసేసాము, ఈ సబ్జెక్ట్ మనకు వచ్చేసింది అయిపోయింది అని అనుకోకుండా, మనకి ఏదైనా సబ్జెక్ట్ మీద ఒక కాన్స్టెంట్ గా ఒక ప్రేమగా ఆ సబ్జెక్ట్ ని తెలుసుకోవడము, లోతుగా అధ్యయనం చేయడము, అధ్యయనం చేసింది మనసు పెట్టి పెట్టడము, ఇలా చేయడం వల్ల నీకు సబ్జెక్ట్ వస్తుంది తప్ప ఎగ్జామ్స్ కోసం సబ్జెక్ట్ నేర్చుకోకు, సబ్జెక్ట్ కోసం నాలెడ్జ్ ఈజ్ పర్మనెంట్ అనేది దట్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్. మరి నాలెడ్జ్ ఈజ్ పర్మనెంట్ అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మరి ఎట్లాగే ఇది ఇన్కార్పొరేట్ చేస్తారు అనేది. బికాస్ గెయినింగ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ మియర్లీ రైటింగ్ ది ఎగ్జామ్ ఆర్ హౌ ద వేస్ టు రైట్ ది ఎగ్జామ్. అయితే మేడం, నెక్స్ట్ పరీక్ష పే చర్చ కార్యక్రమం రాబోతోంది. ఈసారి ఎలా ఉండబోతుంది? మీరు ఆల్రెడీ చూసి వచ్చారు, దాని మీద మీకు మంచి అవగాహన ఉంది. ఆ పరీక్ష పే చర్చ కార్యక్రమంలో జరుగుతున్న అంశాలు, చర్చకు వస్తున్న అంశాల మీద ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఎలాంటి అంశాలు ప్రముఖంగా ప్రస్తావనకి రాబోతున్నాయి? So as one of my students has a question, అది పాజిటివ్ టాక్ ఎలా చేస్తారు అండ్ పాజిటివ్ టాక్ చేస్తూ పిల్లలని ఎలా తీసుకుని వెళ్తారు తోడు. సో దాట్ ఈస్ వన్ క్వశ్చన్ దట్ మే కమ్ అప్. హీ మే ఆల్సో ఇలాబరేట్ ఆన్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇప్పుడు వస్తున్న పాలసీని. ఇంకోటి ఏంటంటే ఆయన మేబీ ఈ విల్ ఆల్సో లుక్ అట్ హౌ టు టేక్ ఫార్వర్డ్ అండ్ చేంజ్ సమ్ సబ్జెక్ట్స్ which are there already in the pipeline, because opportunities, what do you call about this opportunities, what is it, employment opportunities improve చేయానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో అది కూడా మేబీ he will discuss. అయితే మనం ఈ చర్చా కార్యక్రమాన్ని ముగించే ముందు మరొకసారి మన తోటి ఉన్న విద్యార్థుల్ని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈసారి వచ్చే పరీక్ష పే చర్చ అన్న విషయం గురించి తెలుసుకుందాము. చెప్పండి సిద్ధి, వాట్ డు యు ఎక్స్పెక్ట్ దిస్ టైం? Actually, I'm just hoping on solutions that are a little more, that are more subjective, that can be applicable to everyone there. Because I know that a lot of people who found these solutions very helpful, and then there are people who haven't really, there are some things that they haven't related much with, and they're still struggling. So I hope that there's more of that. And of course, the importance that Sir has finally laid on, recognizing students' emotional turmoil that they actually go through. That's something I think is very appreciable. And ma'am, uske saath the balance between your academic and your non-academic activities, that is something that I think is very, very important. Advait, what do you expect from the coming పరీక్ష పే చర్చ? ఒక రెండు అంశాలు నేను అనుకుంటున్నా. మొదటిది ఏంటంటే ఒక సబ్జెక్ట్ని ఎట్లా ఇష్టపడాలి, అంటే ఆ సబ్జెక్ట్నే కాకుండా దాని బయట అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ ఏమైనా నాలెడ్జ్ ఉంటే అది ఎట్లా గెయిన్ చేసుకోవాలి, ఆర్ అది గెయిన్ చేసుకోవాలన్న కోరిక ఎక్కడి నుంచి పుట్టాలి, అది ఎట్లా రావాలి, అట్లాంటి వాటి గురించి ఆయన మాట్లాడతారు అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మన సబ్జెక్ట్దే కాకుండా మన పరిధిని పెంచుకోవడం, అది ఎట్లా పెంచుకోవాలి, ఎక్కడ దాకా పెంచుకోవాలి, ఆ పెంచుకోవాలన్న ఇంటెంట్ ఎక్కడి నుంచి పుట్టాలి, అట్లాంటి అంశాలను ఆయన కవర్ చేయాలని నేను అనుకుంటున్నాను. ధృతి?
So what I expect from the upcoming session is that first of all, answering to the ways to not only limit education to just oral learning, but in much more ways, as there's a common term used, buttify, where students, just to pass the exams, they just learn the knowledge. They don't actually understand it. They just read it and they learn it and they apply it. And then as soon as the exam is over, they forget it. Yes. And that doesn't really justify the point of education, which is you're supposed to know this knowledge throughout your life and apply it in various situations. And I feel like that should be answered during the session. And also, as Sir said, before the exam, like while writing the exams, there is a point where we get nervous, we get anxious, and our mind goes blank. So how do we how does the government help instill the feeling of defocusing, instilling the feeling of positive self-talk, so that the students can easily answer the questions and no longer be nervous or such? Nikhila? Taking examples that are very relatable to the kids. So he has also previously talked about intentions and actions, the way it was preached in Bhagavad Gita, where they mention how if you get your intentions right, you know why you're doing it and for what reason you're doing it, and you give your best, you dedicate yourself entirely, no matter what the outcome is, you can always rely on the fact that you have given your best. So Idi, I'm really looking forward to how Sir will explain it to the kids there in his own way. Like, he has made very difficult concepts very relatable and understandable to kids our age. So I'm looking forward to see how he will relate this. Also, I think now post-COVID, the mental health issues, be it like social media, comparison on social media, like the unhealthy addictions that kids have built, be it social media, all of these there have been some variables post-COVID. So I think Sir will be able to address all of these, along with like many kids have lost their parents, be it grandparents, due to the COVID. So this COVID trauma, post-COVID trauma, that maybe he will be able to address how kids can deal with that and overcome that as well. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధి, అద్వైత్, ధృతి అండ్ నిఖిల. థ్యాంక్ యూ మ్యామ్. వీళ్ళు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని రైజ్ చేశారండి. అంటే ఇప్పుడు విద్యార్థులు ప్రైమ్ మినిస్టర్ నుంచి మరింత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది వీళ్ళనందరినీ వింటుంటేను. సో 27వ తేదీ జరగబోతున్న పరీక్ష పే చర్చ మరిన్ని అంశాలని ఫోకస్ చేస్తుందని, అలాగే యాజ్ యూజువల్ ఇటు విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్ వీరందరినీ ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కోట్లాది మంది విద్యార్థుల మనసుల్లో ఉన్న భయాలని, ఆందోళనల్ని, వీటిని అడ్రస్ చేసే ప్రయత్నం ఈ పరీక్ష పే చర్చ కార్యక్రమంలో జరుగుతుంది. మన సిద్ధి, అద్వైత్, ధృతి, నిఖిల అన్నట్టు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా రకరకాల కొత్త అంశాలని ప్రధానమంత్రి తన చర్చా కార్యక్రమంలో చేస్తారని అనుకుంటున్నాము. పరీక్ష పే చర్చలో ఈసారి ఎలాంటి అంశాలు వస్తాయి అన్నది మనం వేచి చూద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. మీరింతవరకు పరీక్షా పే చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో డిపిఎస్ నాచారం ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్ శ్రీమతి సంధ్యా రమాకాంత్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ నగేష్ కుమార్, ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. సమన్వయం ఆకాశవాణి కరెస్పాండెంట్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.